హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. వంశీ పక్కనున్న శ్రావ్యని చూస్తూ, అన్నయ్య ఎవరి అమ్మాయి అని అడిగింది స్వప్న. ఎంత తప్పించుకోవాలని చూసినా దొరికిపోయాం కదా అనుకుంటూ శ్రావ్యని చూశాడు వంశీ. ఈ అమ్మాయి ఎవరని అడిగితే ఏం మాట్లాడవేంటన్నయ్య అని అడిగింది స్వప్న. నా ఫ్రెండ్ శ్రావ్య అని చెప్పాడు వంశీ. తనకు నన్ను పరిచయం చేయవా మరి అని అడిగింది స్వప్న. శ్రావ్య తన చెల్లెలు స్వప్న అని పరిచయం చేశాడు వంశీ. హాయ్ స్వప్న అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది శ్రావ్య. హాయ్ శ్రావ్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది స్వప్న. అంతా హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది స్వప్న. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అందుకే అని చెప్పింది శ్రావ్య. ఓ అవునా అంది స్వప్న. ఇంతకీ ఎప్పుడొచ్చావు? నువ్వు వస్తున్నట్లు నాకు చెప్పనే లేదు అని అడిగాడు వంశీ. పొద్దునే వచ్చా అన్నయ్య. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. నీకు 2-3 సార్లు ఫోన్ చేస్తే నెట్వర్క్ పరిధిలో లేదని వచ్చింది. ఎలాగో నీకు ఈవినింగ్ ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్తాను కదా అని ఇక ఫోన్ చేయలేదు. ఈ ఎగ్జిబిషన్ అయిపోయాక నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వే ఇక్కడ కనిపించావు. నేను ఫ్రెండ్స్‌కి చెప్పేసి వస్తాను అంటూ పక్కకి వెళ్ళిపోయింది స్వప్న. ఓహ్ గాడ్! ఇప్పుడు నేను తనని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని వంశీ టెన్షన్ పడుతుంటే, మన ఇంటికే తీసుకెళ్ళు వంశీ అని చెప్పింది శ్రావ్య. అని నువ్వెక్కడుంటావు అని అడిగాడు వంశీ. కవిత ఇంట్లో ఉంటాను. నేను క్యాబ్‌లో వెళ్తాను. నా రూమ్‌కి లాక్ వేయి. తను నా వస్తువులేం చూడదు అంటూ తన రూమ్ కీ ఇచ్చింది శ్రావ్య. థాంక్యూ శ్రావ్య ఆమెని కృతజ్ఞతగా చూస్తూ చెప్పాడు వంశీ. ఇట్స్ ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది శ్రావ్య. స్వప్న వచ్చి శ్రావ్య ఏది అని అడిగింది. వెళ్ళిపోయింది. సరే పద అంటూ వంశీ స్వప్న చేయి పట్టుకుని బయటికి నడిచాడు. కాసేపట్లో ఇద్దరు ఇంటికి చేరారు. అపార్ట్మెంట్‌ని చూస్తూ ఇక్కడికి తీసుకొచ్చావేంటన్నయ్యా? నువ్వు ఉండేది వేరే చోట కదా అని ఆశ్చర్యపోతూ అడిగింది స్వప్న. జాబ్ వచ్చాక అది ఖాళీ చేసి ఫ్లాట్ తీసుకున్నాను అని చెప్పాడు వంశీ. ఇద్దరు ఫ్లాట్‌కి వచ్చారు. స్వప్న ఫ్లాట్ అంతా తిరిగి చూస్తూ, ఫ్లాట్ చూస్తే చాలా రిచ్‌గా ఉంది. నీ సాలరీ అంతా ఇంటి రెంట్‌కే అయిపోతుంది కదన్నయ్య అంది ఆశ్చర్యభావంతో. పిచ్చిదానా! నేనొక్కడినే ఉంటానా ఏంటి? నలుగురం కలిసి ఫ్లాట్ తీసుకున్నాం అని చెప్పాడు వంశీ. మరి వాళ్ళేరి అని అడిగింది శ్రావ్య. అందరూ ఏదో పని మీద ఏవేవో ఊరికి వెళ్లారు కానీ ఇక నీ ప్రశ్నలాపి ఏం తింటావో చెప్పు. వంట చేస్తాను అని అన్నాడు వంశీ. బయట తినేసి వస్తే బాగుండేది కదన్నయ్య. ఇప్పుడేం వంట చేస్తావు అంది స్వప్న. ఈ టెన్షన్‌లో మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేసుండాల్సింది కదా అని అన్నాడు వంశీ. ఏ టెన్షన్ అని అడిగింది స్వప్న. వంశీ నాలుక కరుచుకొని ఆఫీస్ టెన్షన్ కానీ ఏం తింటావో చెప్పు అన్నాడు. ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య. నన్ను మాత్రం హెల్ప్ చేయమని అడగకు. నాకస్సలు ఓపిక లేదు అంటే సోఫాలో వాలిపోయింది స్వప్న. సరే అంటూ కిచెన్‌లోకి వెళ్ళాడు వంశీ. కవిత ఇంటికి వెళ్ళిన శ్రావ్య డోరుకున్న తాళం చూసి కవితకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లారే? నేను మీ ఇంటికొచ్చాను అంది శ్రావ్య. రిలేటివ్ బాలేకపోతే సాయంత్రం ఊరికి బయలుదేరాం. ఇంతకీ మా ఇంటికెందుకొచ్చావే అని అడిగింది కవిత. వంశీ చెల్లెలు స్వప్న వచ్చిన విషయం శ్రావ్య కవితకు చెప్పింది. ఈ విషయం ముందే చెప్పుంటే కీ ఇచ్చి వెళ్ళేదానిగా అంది కవిత. ముందే తెలిస్తే ముందే చెప్పేదాన్ని కదే అంది శ్రావ్య. మరిప్పుడు ఎలాగే? నేను తప్ప మిగిలిన ఫ్రెండ్స్ అంతా హాస్టల్లో ఉంటున్నారు కదా. వేరే వాళ్ళని అలో చేయని హాస్టల్స్ అవి. మరిప్పుడు ఏం చేస్తావు అని అడిగింది కవిత. ఏం చేయాలో వంశీనే అడుగుతా. సరే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి వంశీకి కాల్ చేసింది శ్రావ్య. చేరావా అని అడిగాడు వంశీ. చేరాను కానీ కవిత వాళ్ళు తాళం వేసుకొని ఊరెళ్ళారు. వేరే ఫ్రెండ్స్ అంతా హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడిగింది శ్రావ్య. మన ఇంటికి వచ్చేయ్ అన్నాడు వంశీ. మరి నీ చెల్లెలు? దాన్ని కనిపించకుండా మేనేజ్ చేద్దాం. సాధ్యమేనా? ఒకవేళ దొరికితే? మనకు చేయడానికి వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేస్తాను చెప్పు? నువ్వైతే జాగ్రత్తగా రా అన్నాడు వంశీ. సరే అంటూ ఫోన్ పెట్టేసి క్యాబ్‌లో ఇంటికి చేరింది శ్రావ్య. తలుపు తీసిన వంశీ శ్రావ్యకి తన రూమ్ కీ ఇచ్చి లోపల నుండి గడియ పెట్టుకో త్వరగా వెళ్ళు అని చెప్పాడు. సరే అంటూ కీ తీసుకుని రూమ్‌లోకి పరుగు తీసింది శ్రావ్య. ఫ్రెష్ అయి వచ్చిన స్వప్న అన్నయ్య వంట అయిందా? బాగా ఆకలేస్తుంది అని కేకేసింది. ఆ అయింది. అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. బాల్కన్‌లో మొక్కలకు నీళ్లు పోస్తూ అన్నాడు వంశీ. నువ్వు కూడా రా అన్నయ్య. ఇద్దరం కలిసి తిందాం
అంది స్వప్న. "ఆ! వస్తున్నా" అని చెప్పి నీళ్ళ మగ్గు పక్కన పెట్టి వచ్చి డైనింగ్ చైర్‌లో కూర్చున్నాడు. స్వప్న బౌల్స్ అన్నీ చూస్తూ, "ఏంటన్నయ్య ముగ్గురికి సరిపడా చేశావు?" అని అడిగింది. "నేనిద్దరికి సరిపడా తింటున్నాను. అంత దూరం వెళ్లి పని కదా మరి" అని వంశీ చెప్పిన మాటలు స్వప్న నమ్మేసింది. డ్రెస్ మార్చుకొని బెడ్ మీద ఒరిగిన శ్రావ్య నకనకలాడుతున్న కడుపును పట్టుకొని ఆకలేస్తుంది అంటూ వంశీకి మెసేజ్ చేసింది. వెయిట్ ఫర్ 10 మినిట్స్ అంటూ మెసేజ్ పెట్టి గబగబా తినేసి స్లోగా తింటున్న చెల్లి వైపు డల్‌గా చూస్తుండిపోయాడు వంశీ. "ఎంతసేపు తింటావే? త్వరగా తిను" అన్నాడు వంశీ. "నేనెంతసేపు తింటే నీకేంటన్నయ్యా? నీదయిపోయిందిగా నువ్వెళ్ళు" అంటూ బౌల్స్‌లో ఫుడ్ చూసి, "ఇద్దరికి సరిపడా తింటానన్నావు. ఒకరికి సరిపడా ఇంకా అలాగే ఉందేంటన్నయ్యా?" అని అడిగింది స్వప్న. కాసేపయ్యాక మళ్ళీ తింటానంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చాడు. కరెక్ట్‌గా 10 మినిట్స్‌కి టైం అయిపోయిందని శ్రావ్య మెసేజ్ చేసింది. దీని టైమ్ సెన్స్ తగలయ్యా అనుకుంటూ, "ఇంకో 10 మినిట్స్ వెయిట్ చెయ్యి ప్లీజ్. నా చెల్లెలు తిండి విషయంలో తాబేలు కంటే స్లో" అని రిప్లై ఇచ్చాడు. "నా వల్ల కాదు. ఈ తాబేలు సిస్టర్‌ని కాసేపు కుందేలవ్వమను" అని మెసేజ్ పెట్టింది శ్రావ్య. ఒకసారి ఫాస్ట్‌గా తినమంటేనే తినేసేలా చూసింది. ఇంకోసారి అడిగితే కాల్చేసేలా చూస్తది అని రిప్లై ఇచ్చాడు వంశీ. "నేను ఆకలితో కాలిపోతున్నానురా. భస్మం అవ్వకముందే కరుణించవయ్యా" అని మెసేజ్ పెట్టింది శ్రావ్య. "ఓకే" అని రిప్లై ఇచ్చాడు వంశీ. స్వప్న తినడం అయింది. వంశీ హమ్మయ్య అని అనుకునే లోపే గదిలోకి వెళ్తుందనుకున్న స్వప్న టీవీ ఆన్ చేసి టీవీ ముందు కూర్చుంది. దీని ముందు ఫుడ్ ఎలా తీసుకెళ్ళాలి దేవుడా అంటూ కుర్చీలో కూలబడి తల పట్టుకున్నాడు వంశీ. "ఏం చేస్తున్నావురా సచ్చినోడా" అంటూ శ్రావ్య నుండి ఘాటుగా వచ్చిన మెసేజ్‌ని చూసి, అయ్యా నుండి సచ్చినోడకి మారింది పిలుపు. దీని ఆకలికి ఇల్లు పీకి పందిరేసేలా ఉంది. ఇది ఆకలితో కొంప ముంచకముందే దీని కడుపులో ఏదోకటి పడేయాలి అనుకుంటూ లేచి ఫ్రిడ్జ్ తెరిచాడు. వెతికితే 2 యాపిల్స్ దొరికాయి. వంశీ వాటిని ఒక కవర్‌లో వేసి బాల్కనీలోకొచ్చి ఒక కర్రకి కవర్ జోడించి "ఒకసారి కిటికీ తెరువు" అని శ్రావ్యకి మెసేజ్ చేశాడు. శ్రావ్య కిటికీ తెరిచింది. కర్ర స్ట్రెయిట్‌గా ఆమె ముందుకొచ్చి ఆగింది. దానికున్న కవర్ తీసుకొని 2 యాపిల్స్‌ని చూసి పిచ్చి కోపంతో వంశీకి ఫోన్ చేసింది శ్రావ్య. కాల్ లిఫ్ట్ చేసి "మెసేజ్ చేయొచ్చుగా, ఫోనెందుకు చేశావు" అని మెల్లిగా మాట్లాడాడు వంశీ. "నీ పీక పిసకాలనుంది. నా కంటికి కనిపించకు. పిసికేస్తా" కోపంగా అంది శ్రావ్య. "నీ ఆకలి కోపానికి నన్నే తినేసేలా ఉన్నావు కదే! ఈ 2 ఆపిల్స్‌తో 2 గంటలు ఓపిక పట్టు" అనన్నాడు వంశీ. 2 గంటలా? పోనీ ఒక గంట? దానిని ఎలాగోలా రూమ్‌లోకి పంపిస్తా. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. అరగంట చూస్తా. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగా అని కోపంగా ఫోన్ పెట్టేసి 2 యాపిల్స్‌ని నిమిషంలో తినేసి అరగంట కోసం ఎదురు చూస్తుంది శ్రావ్య. వంశీ స్వప్నకి చెప్పి చూశాడు. "సినిమా బావుందన్నయ్య" అంటూ అక్కడే కూర్చుండిపోయింది. నిమిషానికొకసారి టైం గుర్తు చేస్తూనే ఉంది శ్రావ్య. టైం దాటితే అదేం చేస్తుందో ఏమో అనుకొని కరెంట్ ఫ్యూజ్ తీసేశాడు వంశీ. అయ్యో! కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది అంటూ నిట్టూర్చింది స్వప్న. "కరెంట్ ఇప్పుడు రాదు కానీ రూమ్‌కి వెళ్లి పడుకో" అన్నాడు వంశీ. "అమ్మో! చీకట్లో నాకు భయం వేస్తుందన్నయ్య" అంది స్వప్న. "నేను కూడా వస్తాను పద" అన్నాడు వంశీ లేస్తూ. "వద్దన్నయ్య, రూమ్‌లో గాలి ఆడదు. బాల్కనీలో కూర్చుంటా" అంటూ వంశీకి మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా తుర్రున బాల్కనీలోకి వెళ్ళింది స్వప్న. వంశీ టైం చూసుకున్నాడు. అరగంట అయిపోయింది. ఇదిప్పుడు ఏం చేస్తుందో ఏమో అని వంశీ భయపడుతుండగానే గది తలుపు మెల్లిగా తెరిచి హాల్లోకొచ్చింది శ్రావ్య. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకోండి. ఏం జరుగుతుంది తర్వాత? స్వప్న శ్రావ్యని చూస్తుందా? చూసాక స్వప్న రియాక్షన్ ఎలా ఉంటుంది? వంశీ, శ్రావ్య ఆమెకేమని చెప్తారు? వంశీ శ్రావ్యకి అత్తె మొగుడని స్వప్నకి తెలిసిపోతుందా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.
గుడ్ నైట్.